నా కాళ్ళకి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. ఆగాగు. ఇప్పుడు పెట్టుకో. 196,000. ఇది ఇంగ్లీష్ పేపర్ అండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు ఇంగ్లీష్ రాగానే మా తాత వేమన శతకాన్ని ఇంగ్లీష్ లో రాశాడు తెలుసా? చా కాదు అచ్చా. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాడు పరిపాలించారు కాబట్టి ఇంగ్లీష్ అంటే బోర్ కొట్టి నీకు తెలుగు కూడా సరిగ్గా రాదనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎవడరా నువ్వు? ఇలారా నా లెగ్ సైడ్ రా. ఏంటి నాకు తెలుగు రాదా? రాదు. నాకు తెలుగు రాదా? రాదు. పందెం పెడతావా? పన్ను. ఎంత పందెం? 1000. 1000 రూపాయలు ఇలా ఇవ్వు. ఇప్పుడు ఈ పందేలన్నీ ఎందుకండి? ఎందుకంటావండి? ఇలా చెయ్యి. తెలుగు రాదా? ఇదిగో 1000 అడుక్కో. ఇది అంటే అర్థం ఏంటి? ఓహో, ఇది అంటే ఏంటి? ఇది ఒక ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పాలా? 1000 రూపాయల పందెం ఎగ్గొడితే కుదరదు. ఉంది ఇదిగో. దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారు. దగ్గర ఉన్న వస్తువుని ఇది అంటారు. కాదు, డిక్షనరీలోనే 2000 అర్థాలున్నాయి. నాకు తెలిసిన 10,000 ఉన్నాయి. 10,000? ఏదో వదులు. అయిపోయాడు. నీ కాలు ఇదిగా ఉందని మనసులో ఇదైపోయి నీ పెళ్ళం నిన్ను ఇదిగా చూడలేదని మమ్మల్ని అందరినీ ఇది చేయకు. నీకు అసలు ఇది ఉందా? ఇది ఉంటే ఇది ఉండును. ఇది లేకపోవడం వల్ల వైద్యం చేయించినా ఇది తగ్గట్లేదు. నీకు అంత ఇదిగా ఉంటే నైట్కి ఇది వేసుకో, ఇది తిను, ఇది వస్తది. ఇది ఎలా ఏంటి ఇదిలో ఎంత ఇది ఉందా? ఇదే కాదు, అది కూడా ఉంది. అది కేసుకుందామా? అది కేసుకుంటాను. అదికి నీ ముక్కు హాయ్ విజయ్, మా తమ్ముడు నిశ్చితార్థానికి నగలు లేకుండా భోజమెడతో ఎలా వెళ్ళాలని తెగ ఫీల్ అయిపోతున్నావు కదా. ఇదిగో తీసుకొచ్చా నగలు. తెచ్చేసా. నీ మనసు తెలిసిన 24 క్యారెట్స్ గోల్డ్ లాంటి నీ మొగుడు తెచ్చిన రోల్డ్ గోల్డ్ నగలు ఎలా ఉన్నాయి? చూసావా, నువ్వు కూడా కనిపెట్టలేదు. అసలైన నకిలీ అయినా మనం అనుకోవడంలోనే ఉంటుంది. వద్దండి, వీటికంటే బోసిమెడతో వెళ్ళటం మంచిది. అయ్యి బాబోయ్, టెంపోయే మారిపోద్ది. మా అమ్మ నాన్న అత్త నగలంటే ఏం చెప్తావు? అవసరానికి డబ్బు కోసం తాకట్టు పెట్టాం, బ్యాంకులో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పండి. తప్ప? నీకేం తెలుసు? అడిగాక చెప్పడం కంటే అసలు అడగకుండా చేసుకోవడం మంచిది. నువ్వే ఒరిజినల్ అయిన తర్వాత ఇవి డూప్లికేట్ నగలైతే చూసావా ఒరిజినల్ కంటే ఎంత బాగున్నాయో. త్వరగా రెడీ రా, కమాన్ కమాన్. అమ్మా విజయ, త్వరగా తయారవుండమ్మా. మీ పెద్దబ్బాయి గారు ఇంకా రాలేదేమండి? పని మీద బయటికి పంపించాను, వచ్చేస్తాడు. ఎందుకురా? చెప్తాను. ఏరా, నెక్లెస్ తెచ్చావా? అంతా ఎదురు చూస్తున్నారు. లేదమ్మా, నిశ్చితార్థానికి ఆర్డర్ ఇచ్చిన నెక్లెస్ ఇంకా మెడ్రాస్ నుంచి రాలేదు. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఏమీ పెట్టకపోతే బాగోదు. దీనికి అంత కంగారు ఎందుకు వదినా? విజయ నెక్లెస్ లాంటిదే కదా ఆర్డర్ ఇచ్చాం. ప్రస్తుతానికి విజయ నెక్లెసే పెట్టేద్దాం. మంచి ఉపాయం చెప్పావు వదినా. విజయ, నీ నెక్లెస్ ఇవ్వమ్మా. త్వరగా రండి, ముహూర్తానికి టైం అవుతోంది. త్వరగా ఇవ్వమ్మా. ఆలోచిస్తావేంటమ్మా, ఇవ్వు. ఇచ్చే విజయ, రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తారు. ఏంటండి మీరు? వాళ్ళంటే తెలియక అడుగుతున్నారు, మీరు తెలిసి ఇమ్మంటారేంటి? ప్రస్తుతానికి ఇచ్చేయచ్చు కదా. తర్వాత ఇవి గిల్టు అని తెలిస్తే పీటల మీద పెళ్లి ఆగిపోతుంది, మీ ఇంటి పరుగు పోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇవి గిల్టు అని మీ అమ్మగారికి చెప్పేయండి. అమ్మో, నా పరుగు పోతుంది, చెప్పొద్దు. విజయ, నీ నెక్లెస్ ఇవ్వమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. నేను ఇవ్వను అత్తయ్య. అదేంటమ్మా? నా నగలు ఇంకొకళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, పొద్దున్నే కొత్త నగలు రాగానే నీ నెక్లెస్ నీకు ఇచ్చేస్తారమ్మా. మీరెవరని కాదు, నాకే ఇవ్వడం ఇష్టం లేదు. నువ్వు ఇలాంటి దానివని ఎప్పుడూ అనుకోలేదు. మా పరువు కంటే నీ నగలే నీకు ముఖ్యం అన్నమాట. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఇవ్వను. ఏమిటిది? ఆ అమ్మాయి నగలు ఇవ్వను అని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చెప్తుంటే ఇంకా బతిలాడతారేంటి? ఈ నగలు లేకపోతే ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుందా? ఏమీ ఆగదు. నీ నగలు నీ దగ్గరే ఉంచుకో. మళ్ళీ నీ ఇంటి గడప తొక్కితే ఒట్టు. పదండి, నగలు నీ దగ్గరే ఉంచుకో. ముహూర్తానికి టైం అవుతుందిరా. లోపల రా నాన్న. ఏంటా లోపలికి వచ్చేది? నేను బతుకుండగా నీ గడపలో కాలు పెట్టను అంతే. మాట్లాడుతూ చెప్పే మాట వినండి. మామయ్య గారు మీరైనా వెళ్ళొద్దని చెప్పండి. మంచి మర్యాద చేశావు. క్షమించండి. మీరైనా చెప్పండి. విజయ, చూసారా, నేనేం చెప్పినా నీకేం తెలుసు అంటారు. అదే నా మాట విని గిల్ట్ నదులు పెట్టుకుని ఉండకపోతే ఇలా జరిగేది కాదుగా. అయిన వాళ్ళందరికీ నన్ను విరోధించేశారు. నేను చేయడం ఏంటి? నీ వల్లే మా వాళ్ళు ఇంట్లో కూడా రాకుండా వెళ్ళిపోయారు. అసలు అడగగానే లాజిక్ ఆలోచించకుండా నగలిచ్చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏంటండి మీరు? చేసినంత చేసి నేను చేస్తానంటారు. పట్టు వాళ్ళకి
చెప్పలేదు విజయ. సరే బాబు, మీదే కరెక్ట్, నాదే తప్పు. నాకేమీ తెలీదు, అంతా మీకే తెలుసు. అంతా నా వల్లే జరిగింది. క్లింటన్ క్లింటన్ బుష్ బుష్ క్లింటన్ బుష్ బుష్ క్లింటన్ అమెరికా. ఏంటి ఆంధ్రాలో 50 మందికి డాక్టరేట్లా? ఇంగ్లీష్ పేపర్ లో తెలుగు న్యూస్ ఇంగ్లీష్ అని మాకు తెలుసు, మా తెలుగులో మార్చుకొని చదివాం. ఏమే ఈ డాక్టరేట్లు ఎక్కడిస్తారు? అది మీకు ఇవ్వరండి. పెద్ద చదువులు చదువుకుని రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. మాకు తెలుసులేవా చదువుకున్న వాళ్ళకి ఇస్తారని. ఏమన్నా సౌకర్యం దొరుకుతాయేమో 2 తెచ్చేసుకుని పేరు ముందు తెట్టేసుకుందాం అనుకున్నాను. ఎలా ఉంది? అమ్మా సంసారికలామా? ధారాళమా సంసారికలాం. ఇంక సంసారికలామా అంగ సంసారికలామా? ఎవడే వేణాలో సంసారికలాం. ఆహా. ఏంటి అక్కడ సంసారిద్దాం ఇక్కడ సంసారిద్దాం ఎక్కడ పడితే అక్కడ సంసారిద్దాం అంటున్నావు? నా సంసారాన్ని పడిగానా? ఆడితో పాటు కేరళ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నావా? అబ్బా మీకు అన్ని అనుమానాలేనండి. ఆ. సంసారికడం అంటే మలయాళంలో మాట్లాడుకోవటం అని అర్థం. ఎంత చాటన్ కేరళ కరయు నిన్న ఒక కాలు గుణమాయి ఇంద ఊర్ ఉండాకిలాం. ఉడుకులా ఇల్లు ఏంటండి ఉడుకులాం అంటున్నారు? ఉడకబెడుతుందంటే నిజమేనంటున్నానే. కాదు, ఆ. వాడు మిమ్మల్ని కేరళ తీసుకెళ్లి ఆ. మీ సొట్టకాలు తీసి కర్రకాలు పెట్టిస్తారా? ఏంటి నాది సొట్టకాలన్న సంగతి కేరళ దాకా తెలిసిపోయిందా? సొట్టకాలు బాబు, ఆ, ఇదిగో రెండోసారి కేరళకి ఏం వెళ్తావు గాని ఆ. మొదటిసారి వెళ్ళినప్పుడే ఆ కాలు కూడా తీయించేసుకున్నావు అనుకో, గుడి గంటల్లో ఎన్టీ రామారావు లాగా చక్రాల బండ్లో దర్జాగా తిరగచ్చు. అబ్బా. ఏంటి ఈ స్క్రిప్ట్ కొండిదేనా? ఇదేలే జన్మ మెత్తిరా అనుభవించితిరా. ఏంటి మూసేశారా? అయ్య బాబోయ్, ఇదిగోమ్మా. ఏమిటయ్యా కంగారు, యాక్సిడెంటా? కాదమ్మా, సైబరాబాద్ ఫైనాన్స్ కంపెనీ మూసేశారంట. అయ్య బాబాయ్ మోసపోయాం, నా డబ్బంతా తీసుకెళ్ళండి. అయ్యో బాబాయ్, విజయం వాళ్ళు అయినా అందులోనేగా డబ్బు పెట్టింది. పద చెప్దాం. అలాగే విజయ, మీ ఆయన డబ్బు పెట్టింది సైబరాబాద్ ఫైనాన్స్ కంపెనీలోను కదా? అవును. కొంప మునిగిపోయింది తల్లి. ఆ కంపెనీ ఎత్తేసారు. మేము ఇప్పుడే చూసొస్తున్నాం. రాత్రికి రాత్రి జనాన్ని ముంచేసి పారిపోయారు. అక్కడంతా గొడవ గొడవగా ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏమ్మా కృష్ణ గారు ఎక్కడ? కృష్ణ గారా? నీకు చెప్పలేదమ్మా? ఏంటి? ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 2 రోజులైంది. నేను అతనికి ఎంతో నచ్చ చెప్పి చూశాను, అయినా వినిపించుకోలేదు. ఈ జాబ్ చాలా మంచిది, వదులుకోవద్దు అని చెప్పాను. అసలు ఇతనికి ఆఫీస్ పనిచేయడం ఇష్టం లేదమ్మా. బిజినెస్ చేయాలని అదని ఇదని ఎప్పుడూ టెన్షన్ లో ఉండేవాడు. అసలు ఆఫీస్ వర్క్ కూడా సరిగా చేసేవాడు కాదమ్మా. వ్యక్తిగా మంచివాడే. అందుకే అతని రిజిగ్నేషన్ లెటర్ ని పై ఆఫీసర్స్ కి ఫార్వర్డ్ చేయకుండా నా దగ్గరే ఉంచాను. మేడం, మేడం, నా కోసం ఆ లెటర్ పంపించండి మేడం. ఎలాగైనా ఆయన కన్విన్స్ చేసి జాబ్ కి తీసుకొస్తాను. ప్లీజ్ మేడం, నా కోసం పంపించండి. అలాగేనమ్మా, కానీ ఆ లెటర్ ఆపే అధికారం నాకు ఒక్క రోజు మాత్రమే ఉంది. చాలు మేడం, నేను తీసుకొస్తాను. నీకోసం ఇంకొక రోజు మాత్రం ఆపగలను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం. చిచ్చి, ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకున్నాను, కానీ పెట్టాల్సి వచ్చింది. మా వాడేమన్నా తాగాడా, తందనాలాడా, లేకపోతే మీ అమ్మాయిని ఏమన్నా కొట్టాడా? మీ అమ్మాయి ఏం పెద్ద అమాయకురాలనుకోకండి. ఆ రోజు నిశ్చితార్థం నాడు నగలేవనన్నప్పుడే ఎంత గడుసుదో, మమ్మల్ని ఎంత కానివాళ్ళుగా చూస్తుందో అర్థమైంది. వాడు ఇప్పుడు మీ అందరికి సంజాయిషి చెప్పుకోవాలా? అల్లుడు గారిని సంజాయిషి అడగడానికి రాలేదు బావగారు, నచ్చ చెబుదామని వచ్చాం. అది మా నువ్వు ఊరుకో. నచ్చ చెప్పడానికి పుచ్చగించడానికి మావాడని చిన్నపిల్లాడు కాదండి. కాదు గనకే ఇంకొకసారి ఆలోచించమంటున్నాం. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరు హద్దుల్లో వాళ్ళుంటే వాళ్ళ పెద్దరికాలు నిలబడతాయి. వాడి ఇష్టం వచ్చిందనే వాడు తీసుకుంటాడు. మీ రూల్స్ పద్ధతులు ఇవేవి మా వాడు వినడు. అది మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. అదేమిటండి, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆలోచించి మాట్లాడండి. బాగా మాట్లాడిందంటే తప్పేంటి? వాడేదో నేరస్తుని చేసి మాట్లాడతారేంటి? హద్దుల్లో మాట్లాడండి. వాడు ఊరుకున్నా నేను ఊరుకోను. ఇది కరెక్ట్. కడుపులో ఉన్న బిడ్డ తను ఎప్పుడు పుట్టాలో తనే నిర్ణయించుకునే మోడర్న్ డేసివి. అలాంటప్పుడు ఎదిగిన పిల్లలకు పెద్దోళ్ళేమో నేర్పక్కర్లేదు. పెద్దవాళ్ళంటే నా దృష్టిలో ఎక్స్ట్రా లగేజ్ లాంటి వాళ్ళు. బయటపడేయడానికి ఆ మనసు ఒప్పదు. ఇంట్లో ఉంటే అందరికీ అడ్డం. నేను అలా కూడా చెప్తాను. చూడబ్బాయి, ఇది ఆస్తి వ్యవహారం కాదు. వీళ్ళందరి మధ్యన హాల్లో కూర్చున్న ఆశపూష్మని తేల్చుకోవడానికి. మీ మొగుడు పిల్లల సమస్య. దాన్ని మీరు హాల్లో తెలుసుకోండి, డైనింగ్ హాల్లో తెలుసుకోండి, బెడ్రూమ్ లో తెలుసుకోండి, బాత్రూమ్ లో తెలుసుకోండి. మాకెందుకయా? ఇదిగా
వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు చూసుకుంటారు తేల్చుకుంటారు. మనం అందరం ఎందుకు ఇక్కడ పానకంలో పాపకారం లాగా? రండి లగండి పద. వస్తారా? సాయంత్రం ఫోన్ చేయి. వస్తాంరా. నడు. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా. ఇప్పుడు లైన్ క్లియర్ అయింది, మీరిద్దరు మాట్లాడుకోండి. నేను ఎలా కూడా చెప్తాను. ఉద్యోగం ఎందుకు మానేశారు? ఇది అడగడానికేనా వాళ్ళందరినీ పిలిపించావు? పెద్దరికానికి గౌరవం ఇస్తారనుకుని పిలిపించాను. ఇవ్వలేదు కాబట్టి నేనే అడుగుతున్నాను. మీరు ఉద్యోగం ఎందుకు మానేశారు? తెలుసుకోవాలని అడుగుతున్నావా? తేల్చుకోవాలని అడుగుతున్నాను. ఏం నువ్వు తెలుసుకునేది? ఇదిగో చూడు విజయ, ఇక నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు మూసుకుని పడి ఉండాలి. అంతేగాని అదెందుకు చేసావు ఇదెందుకు చేసావని ఇక ముందు అడగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదండి? పెళ్ళం అంటే మెషిన్ కాదు. ఒక స్విచ్ నొక్కితే పని చేయడానికి, ఒక స్విచ్ నొక్కితే బెడ్రూమ్ లోకి రావడానికి, ఇంకో స్విచ్ నొక్కితే తలుపడానికి. దానికి ఓ బుర్ర ఉంటుంది, అది కూడా ఆలోచించగలదు. అసలేంటి నీ ఉద్దేశం? నాకు ఉద్యోగం లేకపోతే నేను పోషించలేనా? ఇంతకంటే బాగా పోషించొచ్చు, ఇంతకంటే బాగా సంపాదించొచ్చు. కానీ అనుక్షణం ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతూ బతికే బతుకు నాకు అవసరం లేదండి. ప్లీజ్ నా మాట వినండి, వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. నేను ఉద్యోగంలో చేరను, బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తారు? రియల్ ఎస్టేట్. సిమెంట్ బస్తా ఎంతో తెలుసా మీకు? తెలుసుకుంటాను. తెలుసుకుంటారు. షేర్స్ లో పెట్టారు, పోయింది. ఫైనాన్స్ కంపెనీలో పెట్టారు, అది కూడా పోయింది. ఒక పక్కన రొయ్యల బిజినెస్ చేస్తున్నారు కదండి, మళ్ళీ ఇంకో బిజినెస్ ఎందుకు? అసలు నీకేం తెలిసే? 4 బిజినెస్లు చేస్తే ఒక బిజినెస్ లో నష్టం వచ్చినా ఇంకో బిజినెస్ లో లాభం వచ్చి పైకి వెళ్ళొచ్చు. కింద పడిపోకుండా చూసుకోమంటున్నాను. సర్కస్ లో లాగా గాల్లో ఊగాలనుకున్నప్పుడు ముందు కింద వల కట్టుకోవాలండి. ఉద్యోగం వల లాంటిది. మీరెంత గాల్లో ఊగినా కింద పడిపోతారన్న భయం మాకుండదు. కానీ మీరు ఉద్యోగం చేస్తూ బిజినెస్ చేయండి. వద్దొద్దు, అడ్డమైన సలహాలు ఇవ్వద్దు. మీ సమస్యలు స్నేహితులతో చెప్పుకుంటారు, బయట వాళ్ళని సలహాలు అడుగుతారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కష్ట నష్టాలు భరించే పెళ్ళాన్ని మాత్రం అడగరు. చిన్న చూపు చూస్తారు. చదువుకున్నదైనా చదువు రానిదైనా పెళ్ళా కన్నా బాధ్యతగా మీకెవరు సలహాలు ఇవ్వరండి. ఏంటి ప్రతిదానికి న్యూసెన్స్? అసలు నా గురించి నీకేం తెలుసు? భర్త గురించి పూర్తిగా తెలిసేది ఒక భార్యకేనండి. ఆహా, తెలిస్తే ఇలా వెనకలాగో. వెనక్కి లాగడం కాదు, ముందు చూసి అడిగేమంటున్నాను. నాకు నడక నేర్పుతున్నావా? సరైన దారిలో నడవమంటున్నాను. ఏ దారిలో నడవాలో నాకు తెలుసు. ఆ దారి తప్పని నాకు తెలుసు. నడిస్తే నష్టపోయేది నేను కాదు, మనం. నా ఉద్యోగం నా ఇష్టం. అయితే ఓ మాట చెప్పండి, మీరు కేవలం నన్ను చూసి పెళ్లి చేసుకున్నారా? అవును. ఏం కాదు, నాతో పాటు మా వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు కూడా నచ్చి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే అలాగే మీతో పాటు మీ ఉద్యోగం కూడా నచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అంటే మీకన్నా ముందు కాంట్రాక్టర్లు, బిజినెస్ చేసేవాళ్ళు ఎన్నో సంబంధాలు వచ్చాయి నాకు. అవన్నీ కాదనుకుని ఉద్యోగం ఉన్న మిమ్మల్ని ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను. కాబట్టి మీరు నాకు చెప్పకుండా ఉద్యోగం మానడానికి వీల్లేదు. నీ బోర్డు లాజికల్ నా దగ్గర కాదు. నేను ఉద్యోగం చేయను, నా ఇష్టం. అయితే మా వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బు మీకు చెప్పకుండా వేరెవరికైనా ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? ఓహో సరే, నీకన్నీ తెలుసు అంటున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఓ 6 నెలల పాటు ఇల్లు మెయింటైన్ చేయి, చూపించు. నేను ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను. నాకంటే ₹1 ఎక్కువ సంపాదించి చూపించు. అప్పుడు నా మాట విని తప్పటడుగులు వేయకుండా నాతో కలిసి నడుస్తారా? నువ్వు ఓడిపోతే తప్పుడు సలహాలు ఇవ్వకుండా నా వెనకాల నడుస్తావా? అలాగే నడుస్తాను. నువ్వు ఓడిపోయినా నీ భార్య స్థానం నీకు ఇస్తాను. గెలిచావనుకో, ఆ క్షణం నుంచి మనిద్దరం భార్యాభర్తలం కావు. ఏంటి అలా అయిపోయావు? నువ్వు అలా అయిపోకూడదు. మొగుడి కంటే అన్ని తెలిసిందానివి, సలహాలు ఇచ్చేదానివి. నువ్వు అలా జారిపోకూడదు. నిలబడాలి. మాటలో చెప్పిన ధైర్యం చేతల్లో చూపించాలి. చూపించు.